అందరికీ శనార్థులు ఉండాలి మీ దీవనార్థులు. నేనైతే జూబ్లీ హిల్స్ వచ్చేసిన. ఈ అందరికి ఎరికే కదా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి. మరి కారు పాటోళ్ళు, షేయు పాటోళ్ళు, పువ్వు పాటోళ్ళు మస్తు జోర్ల ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఈడ ఎవరు గెలిచేటట్టు ఉన్నది ఏం సంగతికి ఈ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఎట్లున్నది ఈడ పరిస్థితి, ఎవరు గెలిచేటట్టు ఉన్నది? నవీన్ యాదవ్. నవీన్ యాదవా? మరి కారు పాటోళ్ళు ఏమంటున్నారంటే ఇక మేమే గెలుస్తామయ్యా, ఇంతకుముందు కూడా మేమే గెలిచినాం, ఇప్పుడు కూడా మేమే గెలుస్తాము, ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేసినామని వాళ్ళు అంటున్నారే. 10 సంవత్సరాలు ఉన్నారు, ఏం చేయలేరు. ఈ వాటర్ చూసిరా, మొత్తం పోతుంది వాటర్. నవీన్ యాదవ్ వస్తే మొత్తం మాకు బాగా చేస్తాడని నమ్మకం ఉంది. ఇక జూబ్లీ హిల్స్లో నువ్వు ఎన్ని సంవత్సరాల సంది ఉంటున్నావు, ఏం సంగతి? 42 సంవత్సరాల నుంచి. ఇక మరి షేయి పార్టీ ఏమంటున్నదంటే మేము 150 కోట్లు పెట్టినామయ్యా, ఈడ చాలా అభివృద్ధి చేస్తున్నాము, ఖచ్చితంగా మరి ఇక పక్క షేయి గుర్తుకే ఓటేస్తారు, మమ్మల్ని 60,000 మెజారిటీతో గెలిపిస్తారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు అంటున్నారే. 65,000 ఓట్ల మెజారిటీ కాదు, 75,000 మెజారిటీతో గెలుస్తుంది కాంగ్రెస్. నవీన్ యాదవ్ మరి ఎందుకు మరి 3 సార్లు గెలిచింది కదా వరుసగా బీఆర్ఎస్ పార్టీ, మరి ఇప్పుడు ఎందుకు మరి గెలిచేటట్లేదు పరిస్థితి? గెలిచిన నమ్మకం ఏముంది, మొత్తం దోసుక తిన్నారు కదా. వాళ్ళ చెల్లెలు వాళ్ళ బిడ్డ కూడా తప్పుకుంది పక్కకు. టీఆర్ఎస్ని ఎవరు నమ్మడు, ఇంకా ఓన్లీ కాంగ్రెస్. అన్న ఇక పార్టీ లీడర్లు ఇక పొద్దుగాల లేస్తే మీ చుట్టే తలుగుతున్నారు, మరి ఏం చెప్తున్నారు, ఏం సంగతి? ఏం లేదన్నా, ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి, ఇక్కడ అయితే పని ఏమి లేదు, పాత అయినా చేసింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చింది, దీన్ని బట్టి ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ బాగా అవుతుంది. దాంట్లో నవీన్ ఇక్కడ సుపరిచితుడు, అందరికీ పనులు బాగా అవుతాయని అనుకుంటున్నాం. పనులు బాగా చేస్తాడని తెలుసు మనకి, అందరం చూసి అనుకునేది అదే. ఇప్పుడు ఉన్న దాంట్లో డెవలప్మెంట్ ఉన్న దానికైతే 3 టైమ్స్ ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాం అందరం. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మరి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచిండు, జూబ్లీ హిల్స్ నువ్వు అద్దెం లెక్క అభివృద్ధి చేసిండు, ఇక మళ్ళీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కావాలంటే మళ్ళీ కారు గుర్తుకే ఓటేయాలి, గట్లయితేనే 6 గ్యారంటీలు అమలవుతాయి, జూబ్లీ హిల్స్ అభివృద్ధి అవుతుంది అని చెప్పి అంటున్నారే. ఎట్లా అనుకుంటామన్నా, 3 సార్లు అంటే ఒకసారి టీడీపీతో గెలిచిండు ఆయన, డైరెక్ట్ దీంట్లో గెలవలే, అప్పుడు కూడా హామీలు ఇచ్చిండు, చేయలేదు. సెకండ్ టైం అంటావా గెలిచి దీంట్లో మారిండు, డైరెక్ట్ గెలిచింది కాదు ఆయన, లాస్ట్లో మినిట్లో ఇది చేంజ్ చేయండి అంతేగాని ఆయన డైరెక్ట్ గెలిచింది కాదు. అదే మీరు అనుకుంటే ఇప్పుడు అదే ఉన్నది. ఇక్కడే ఎంత ఇబ్బంది అవుతుంది, సఫర్ అవుతున్నాం. డ్రైనేజ్ మొత్తం డబల్ పని ఉంది, అవన్నీ చేసింది ఎవరు లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కన్నా ఇప్పుడున్న హైడ్రా వల్ల దీనివల్ల ఇది మెయిన్ బెనిఫిట్లు అవుతాయని ఆశించి ఇప్పుడు దాంట్లో పని రేవంత్ రెడ్డి పాలనలో మంచిగా అవుతున్నాయి కాబట్టి అవుతుందని అనుకుంటాం. ఇక మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇక జూబ్లీ హిల్స్ అనగానే ఇక చాలా మందికి ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏమో యాదకి వస్తుంది, ఇక పైసలు ఉన్నోళ్ళు ఇక మస్తు మంది ఉన్నోళ్ళు అని యాదకి వస్తుంది. కానీ ఇక్కడ పేదోళ్ళ కష్టాలు ఎట్లున్నాయి, ఇక్కడ ఏం సంగతి? పేదోళ్ళ కష్టాలంటే వైట్ రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటగిరి మొత్తం వైట్ రేషన్ కార్డులు ఫుల్గా ఇచ్చిర్రు ఈసారి. ఆ వైట్ రేషన్ కార్డులతో సగం మంది సన్న బియ్యం వచ్చి చాలా అందరు ఇక్కడ వాచ్మెన్లు వీళ్ళు ఎక్కువ ఉన్నారన్న. ఇవన్నిట్లో ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఈ వైట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత సన్న బియ్యం అవి తీసుకుని పనులు బాగా చేస్తున్నారు ఇప్పుడైతే. దానివల్ల మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడున్న దాంట్లో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో అయితే మంచిగానే ఉంది. దేవుడి దయ వల్ల ఇంకేందంటే అంతా మంచిగా అయితే ఈ రోడ్లన్నీ మంచిగా అయిపోయినట్టు చాలు. ఎందుకంటే మీరు టీవీలలో చూస్తున్నారు, వర్షాలు వచ్చినాయంటే కృష్ణానగర్ ఈ వెంకటగిరి కృష్ణానగర్ రూట్ ఎట్లుంటుందో మీకే తెలుసు, సముద్రముల కన్నా దారుణంగా వెళ్తుంటుంది. అది దానికి ముందు టార్గెట్ ఒక ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్ ఒక్కటే అవ్వట్లేదు. అది ఒక్కటే అయిందంటే జూబ్లీ హిల్స్ మీరు అన్నట్టు ఒకప్పుడు రిచ్ ఎట్లా అనుకుంటారు, ఇప్పటికీ రిచ్ అట్లనే అనుకుంటారు. ఇక మరి నవీన్ యాదవ్ మీద చాలా మంది చాలా తీరులో మాట్లాడుతున్నారే. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక మరి ఆయన వెంబడి చాలా మంది రౌడీ షీటర్లు ఉన్నారు, మొన్న నామినేషన్ వేయనికి వస్తే పెద్ద రౌడీ షీటర్లు వచ్చిర్రు, గదే మన పద్ధతేనా ఏమన్నా అని చెప్పి అట్లా ఇట్లా ఇక మరి అంటున్నారు, అట్లా నిజమేనా? ఇప్పుడు రౌడీ షీటర్లు అన్నా కానీ ఎవడైనా భయపెడితే వస్తారా? రారు కదన్న. ఇప్పుడు నువ్వు నేనే ఎవరైనా పిలిస్తే పొమ్మంటే ఇష్టం ఉంటే పోతాం, లేకపోతే పోతాం. ఎవరు భయపడి రావడం అట్లా రావడం ఏం లేదు, వాళ్ళు ప్రచారాలు అట్లా చేస్తుర్రు. ఆయనకన్నా పెద్ద రౌడీ షీటర్ ఎవరు లేరు మాగంటి కన్నా. ఇక్కడ ఇప్పుడు మాగంటి ఇది కాదని ఎవడన్నా ఆపోజిట్ ఫ్లెక్స్ వేస్తే వాళ్ళ ఇంటికి పోయి కొట్టొచ్చిన రోజులు ఉన్నాయి, డైరెక్ట్ ఇంటికి పోయి మీడియా ముందే కొట్టిండు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఆయన బీటెక్లో 90% స్టూడెంట్ని పట్టుకుని, ఆర్కిటెక్ట్లో 70% స్టూడెంట్ని పట్టుకొని మనం రౌడీ షీటర్లు అంటే ఆయన చదువు అయితే ఉతిగా చదువుకోలే కదన్న. రౌడీ షీటర్ అయి ఉంటే చదివేటోడు అంతగానో చదువు రాదా కదన్న. ఏమన్నా అవి కూడా బెదిరిని తెచ్చుకున్నా అనుకుంటారా? వీళ్ళు మాట్లాడేది ఎన్నైనా మాట్లాడతారన్న వీళ్ళు. ఇక లాస్ట్ ఒకటే ముచ్చట అడుగుతున్నానే, ఇక మరి నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసిండు, ఒకసారి ఇక ఎవరవుతాయా ఇక నేనే పోటీ చేసి నేనే గెలుస్తా అంటాను అన్నాడు, ఇంకోసారి ఎంఐఎం పార్టీతోని జత కట్టిండు. ఇక అదృష్టం బాగాలేక 2 సార్లు ఓడిపోయిండు. మరి ఈసారి పెద్ద పార్టీ టికెట్ ఇచ్చే మరి ఎట్లుండబోతున్నది, ఏం సంగతి?
100% ఈసారి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఈడ 50 to 60,000 మెజారిటీతో గెలుస్తున్నాడు 100%. నవీన్ యాదవ్కి ఈసారి అయితే ఆపేది ఎవరు లేదు ఇక ఆయన. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా అన్న, బీఆర్ఎస్ పార్టీ నిన్నటి వరకు ఒకలాగుంది. నిన్న సునీత అన్నారు, ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి వేసిండు మళ్ళీ నామినేషన్. ఇప్పుడు బీఫామ్ ఆయనకు కూడా ఇస్తున్నారంట. ఎవరిది ఉందో వాళ్ళ దాంట్లో వాళ్ళకే డైలమా ఉన్నారు. దాంట్లో నవీన్ యాదవ్ సింగిల్గా పోతాడు, సింగిల్గానే కొట్టుకుంటూ వస్తాడు. మరి అదంతా కేసీఆర్ వ్యూహము. ఇక మరి కేసీఆర్ మొత్తం మీద ఇక అట్లనో ఇట్లనో చేసి గెలిపిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారని మరి గట్ల కూడా అంటున్నారే. కేసీఆర్ వ్యూహమే చెప్తా అన్న. ఇదే కేసీఆర్ వ్యూహం అయితే ఎమ్మెల్సీ కవితక్కని నిజామాబాద్లో అదే వ్యూహంతో ఓడగొట్టిండని మనమే అనుకోవాలి. మీరు చెప్పాలి, నేను వినాలి. ఇక ఇది మొత్తం మీద అన్న ముచ్చట. ఇంకా చాలా మంది ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఎవరు గెలిచేటట్టున్నదే? ఏమో రూపాయల భారాన్ని అయితే నవీన్ యాదవ్ వస్తారని అంటున్నారు. ఇక తర్వాత దైవాన్ని చెప్పలేము కదా. మరి ఈ కారు పాటోళ్ళు కూడా మేము కూడా గెలుస్తాము, మేము చాలా అభివృద్ధి పనులు చేసినాము అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారే. ఇప్పుడు అరొక పార్టీ వాళ్ళు అంటారు నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా అని. అది దైవాన్ని అది ఎట్లా చెప్పలేము కదా. కంపల్సరీ వస్తాడు అని మనం ఎట్లా చెప్తాం ఇది? అవునా కదా. ఇప్పుడు ఇక మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కాదు, మేమే గెలవాలి, మేమే అభివృద్ధి చేస్తామంట అని చెప్పి వాళ్ళు అంటున్నారే. ఏ పార్టీకి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అసలు అది ఎట్లా చెప్పలేము. ఇప్పుడు ఎక్కడ చెప్పినా మనం నిష్ఠూర్ కాలే కానీ వాళ్ళేం గారు ఉన్నతానే వాళ్ళు మంచిగానే ఉంటారు. విన్నా ఇప్పుడు బీజేపీ తరఫున మొత్తం మీద ఒక ఆయనకైతే టికెట్ ఇచ్చిర్రు, మరి బీఆర్ఎస్ తరఫున ఒక ఆమెకి ఇచ్చిర్రు, మనందరికి తెలిసినాయి. ఇక మరి కాంగ్రెస్ నుంచి ఒక ఆయనకి ఇచ్చిర్రు. ఈ ముగ్గురుట్లా ఎవరు మంచోళ్ళు, ఏం సంగతి? మంచోళ్ళు అంటే ఒకప్పుడు బాగా ఉండే, అసలు లేదని కాదు. ఎవరు చచ్చిపోయాడు వాళ్ళ భార్య, ఆయన మంచిగా చేసి చేయలేదని కాదు. కాకపోతే ఇప్పుడు భార్య వచ్చింది కానీ దైవాన్ని చెప్పలేము కదా. అది ఇక మరి ఈడ నవీన్ యాదవ్ ఏమేం పనులు మంచిగా చేసిండు, ఏం సంగతి? ఇంత మటుకు ఆయన ఏం చేయలేదు, రాలేదు కూడా, కానీ పబ్లిక్లలో తిరిగిండు అంతేగాని ఇంకా ఏడ పదవికి వస్తే కదా చేసేది. రాలేదు, ఇంకేం చేయలేదు. కాకపోతే వాళ్ళ తండ్రి కొన్ని మంచి పనులు చేసిండు పబ్లిక్, అంతేగాని ఏం లేదు. ఏమేం మంచి పనులు చేసిండు? మరి ఆయన ఎన్నడూ ఎమ్మెల్యే కాలేడు, ఏం చేయలేడు. ఏ ఎమ్మెల్యేగానే కాదు, కొంచెం బాధ ఉన్న వాళ్ళకు దగ్గరికి పోయి ఆదుకున్నాడు. इधर थ्री पार्टी पार्टियों का नहीं मालूम मेरे खुला बोल रहा हूँ मैं। ये वो लाइन में नहीं है हम लोग, हमारी लाइन अलग है। कौन जीते? वो ना प्यारा जीती बीआरएस। वो बीआरएस अभिवृद्धि काम किया इधर? वो उनको मालूम, हमको नहीं मालूम। वो बोला ना हम मतलब हमारा काम हम आप फिरते नहीं, जैसे फिरते हम लोग नहीं फिरते, हमारी लाइन अलग है। अब सुन के मुँह से सुन रहे हो तो वहाँ बोल रहा हूँ मैं। क्या क्या किया बीआरएस वाले? क्या पूछ के बोलता हूँ जाके मैं। జూబ్లీ హిల్స్లో మరి ముగ్గురు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉన్నదే, ఏం సంగతి? బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్ ఏమేమి అభివృద్ధి చేస్తుంది? అభివృద్ధి అయితే ఏం చేయలే, డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇప్పటివరకు డ్రైనేజ్ అయితే కృష్ణా నుంచి ఇప్పటివరకు ఎవరు చేయలేదు. 10 yearsలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి మొత్తం మేము చెప్తుంది, మరి నిజంగా చేస్తారా ఎట్లా, ఏం సంగతి? గెలిస్తే చేస్తారు కావచ్చు, తెలియదు. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది, కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు ఒక్క అభివృద్ధి ఎవరైతే చేయలేదు ఇప్పటివరకు. బీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. డ్రైనేజ్ ప్రాబ్లం కృష్ణానగర్ వెంకటగిరి ఎవరు చేయలేదు ఇప్పటివరకు. ఇక్కడ ముఖ్యంగా ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ ప్రాబ్లం. వాన పడితే ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది? చాలా అసలు చెప్పలేనంత పరిస్థితి ఉంటుంది. అది బండ్లని కొట్టుకోపోగలరు. ఇన్ని రోజులు 12 సంవత్సరాలు అయ్యి మరి లీడర్లు వస్తున్నారు పోతున్నారు, అంతేనా? అంతే, చేసేవాళ్ళు లేరు, చెప్తారు వెళ్తారు, అంతే చెప్తారు వెళ్తారు అంతే. ఇక మరి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇళ్ళకి నీళ్ళు వస్తే పరిస్థితి అప్పుడు ఎట్లా? అంతే పరిస్థితి అంతే. ఎవరేం చెప్పుకోరు, ఎవరేం పట్టించుకోరు ఇక్కడ. మరి ఇప్పుడు ఎట్లుంది, ఏ లీడర్ మీద నమ్మకం ఉంది? ఇప్పుడు ముగ్గురు పోటీ. సానుభూతి అయితే ఉంది బీఆర్ఎస్కు. మాకంటే గోపాల్ చనిపోయింది కాబట్టి సానుభూతి ఉంది సునీతకి. ఈయన కూడా 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయింది. ఈయన మీద కూడా సానుభూతి ఉంది అని కొంతమంది అంటారు. మరి ఉన్నది, కానీ ఇప్పుడు హస్బెండ్ గోపీనాథ్ చనిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ సానుభూతి ఉంటుంది. 50-45 అట్లా ఉంది. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎక్కువ బలం ఉన్నదా, బీఆర్ఎస్కి ఎక్కువ బలం ఉన్నదా? బీఆర్ఎస్కి అయితే ఎక్కువ బలం ఉంది ఇప్పుడు. అక్క ఇక్కడ ఎవరు గెలిచినట్టు? గోపీనాథ్ వాళ్ళ ఆవిడ వస్తుంది. ఇక మరి చెయ్యి పార్టీ మరి నవీన్ యాదవ్ కూడా నేను కూడా గెలుస్తా అని చెప్పి ఆయన ధీమతో ఉన్నాడు అక్క. మరి ఆయన అయితే తెలియదు మనకి. అది గోపీనాథ్ వాళ్ళ ఆవిడైతే కంపల్సరీగా వస్తుంది. ఇక మరి ఎట్లా చెప్తున్నా, వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసిరా, ఏం సంగతి? చేస్తారంటే ఇప్పుడు లేడీస్ వస్తుంది కాబట్టి చెయ్యొచ్చు.
అంతే కదా అది బాబోయ్ ఇంకా